Our hearts beat to the city streets. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత లడ్డు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం ఈరోజు పచ్చడి చేసుకుంటున్నాం, దొండకాయ పచ్చడి. 1/2 kg నీట్గా కడిగి పెట్టుకొని కోసుకున్నామండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, రౌండ్గా ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంటాయి. రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాము. 1/2 kg ఉంటాయండి ఇవి. ఈలోపు ఒక కడాయి తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి అందులో మెంతులు వేగనివ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేలోపు మనం అందులో ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర వేపి పక్కన పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే పక్కన పెట్టుకోకుండానే అట్లాగే వేసేసుకున్నాను. దొండకాయలు అందులో వేసేసుకోవాలి. ఇది దొండకాయ ఫ్రై చేసిన, పచ్చడి చేసిన, దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది కదా. పచ్చిమిరపకాయలు నాకు 3 వేయండి 4 వేయండి అని కాదు, కానీ నాకు ఇందులో చూపించినట్టు 12 నుంచి 15 దాకా పట్టినాయి. ఇంకా 2-3 ఎక్స్ట్రానే పట్టినాయి. 1/2 kgకి సరిపోతుందండి. తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలండి. కలర్ చేంజ్ అయిందాక తిప్పుతూనే ఉండాలి. నేను దగ్గరుండి తిప్పుకుంటూనే ఉంటున్నాను. అయితే ఇందాక కొద్దిగా ఆయిల్ వేసాం కదా, ఇంకా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేయొచ్చు ఆయిల్. టమాటాలు 2 కడిగి పెట్టుకున్నానండి. కడిగి అందులో కట్ చేసుకొని వేసుకోవాలి 2 టమాటాలు. చాలామంది టమాటా లేకుండా కూడా చేసుకుంటారు, కానీ దొండకాయ పచ్చడి అయినా ఏదైనా వంకాయ పచ్చడి అయినా ఎక్కువ క్వాంటిటీ రావాలి అనుకుంటే టమాటాలు వేసుకొని చేసుకుంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది పచ్చడి. కానీ ఇది మాత్రం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినండి. ఆహా స్వామిరంగా. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతూ ఉంటుంది. మూత పెట్టుకున్నాను, మధ్యలో తీస్తున్నాను, తిప్పుతున్నాను. మధ్యలో ఇక కొద్దిసేపట్లో కలర్ చేంజ్ అయిపోయింది కదా, కొద్దిసేపట్లో ఆపేస్తాం. అనగా వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసుకున్నానండి. అందులో కొద్దిగా మెత్తబడుతుంటాయి కదా, అట్లా అనేసి వేసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఆల్రెడీ టమాటా అంతా 2 టమాటాలు వేసాం కదా, కానీ చింతపండు టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి అదిగో ఇందులో చూపిస్తున్నట్టు చింతపండు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి. అదేమైనా గట్టిగా ఉంటే మెత్తగా అయిపోతుంది ఆ వేడికి. అది లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి, చాలా వరకు వేగిపోయింది. సో ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులో చూపించినంత చాలండి, బికాజ్ కొద్ది కలర్ చేంజ్ అవ్వడానికి దొండకాయ పచ్చడిది. మెంతులు అవన్నీ ముందే తీసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, మిక్సీ వేసుకునేటప్పుడు అవి వేసుకోవాలి. లేదు అంటే వీటితో వేపుకొని వేసేసుకోవాలి. చివర్లో అయిపోయిందండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర కడిగి అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఆరనిచ్చి మిక్సీ తీసుకొని, పెద్ద మిక్సీ పడుతుంది, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక కొద్దిగా ఉప్పు వేసేసాం అందులో, కానీ ఉప్పు అది సరిపోదు. అందుకు ఇగో ఇక్కడ చూపిస్తున్నట్టు మళ్ళీ ఇంకొద్దిగా పట్టింది. మిక్సీ వేసుకునేటప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకున్నాము. అంతా కలిపి బరకగా వచ్చేటట్టు మిక్సీ వేసుకోవాలండి.
ఫస్ట్ ఒక ట్రిప్ తిప్పాను, కొద్దిగా అయింది. పల్స్ మీదనే తిప్పాలండి, లేకపోతే ఎక్కువ మెత్తగా ఉంటే చాలా ఇదిగా ఉంటుంది, అంత ఇదిగా ఉండదు. మళ్ళీ రెండో పల్స్ తిప్పుతున్నాను. ఇప్పుడు కొద్ది కచ్చపచ్చగానే వచ్చింది. నౌ అదంతా ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి పచ్చడి. ఇప్పుడు వేపిన కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. తాలింపు వేసుకున్నాక ఇందాక వేసుకొని పెట్టుకున్న దొండకాయ పచ్చడిలో ఈ తాలింపు వేసేసేయండి. చాలా సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామందికి వచ్చు కదా, రాని వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. నౌ అదిగో వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నానండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ మజానే వేరే. ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Our hearts beat to the city.